కాళోజీ వర్సిటీ వ్యవహారాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాలో వస్తున్న కథనాలపైన ఆరా తీశారు. పరీక్షా పేపర్ల మూల్యాంకనంలో అవకతవకలు, ఇష్టారీతిగా ఇన్ఛార్జీల నియామకం వంటి ఘటనలపైన వస్తున్న ఆరోపణలపై వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారుల నుంచి వివరణ కోరారు. వర్సిటీలో అస్తవ్యస్త పరిస్థితులకు కారణమైన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ఘటనల వెనుక ఎంతటి వారు ఉన్నా ఉపేక్షించే సమస్య లేదన్నారు. ఉన్నత స్థాయి సంస్థల్లో పనిచేసేవారు సమర్థంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా పనిచేయాలని సీఎం ఆదేశించారు. కాళోజీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ నందకుమార్ రాజీనామా చేశారు. యూనివర్సిటీలో ఇటీవల జరిగిన పలు వ్యవహారాల్లో ఆయనపైన తీవ్ర ఆరోపణలు వచ్చాయి. పరీక్షా పేపర్ల మూల్యాంకనంలో అవకతవకలు, ఇష్టారీతిగా ఇన్ఛార్జీల నియామకం విషయంలో వస్తున్న ఆరోపణలపైన సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారుల నుంచి సీఎం వివరణ కోరిన కాసేపటికే వీసీ రాజీనామా చేశారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వేడు అందిస్తారు. వేడు, కాళోజీ వర్సిటీ వ్యవహారాలపైన మీడియాలో వచ్చిన కథనాలపైన సీఎం రేవంత్ రెడ్డి వివరణ కోరారు. సో ఎటువంటి వివరణ సిబ్బంది ఇవ్వబోతున్నారు? కంప్లీట్ డీటెయిల్స్. గత నవంబర్ లో జరిగినటువంటి పీజీ పరీక్ష లోపల ఓ విద్యార్థిని తాను ఆన్సర్లు రాసింది, ఆ ఆన్సర్లను కొంతమంది క్రాస్ చేశారు. ఇవాల్యుయేషన్ చేసే సమయంలో వాటిని మళ్ళీ క్రాస్ చేసినట్టుగా ఉండడంతో తను ఫెయిల్ అయింది. తాను పూర్తిగా తను పాస్ అవుతాను, నేను అన్ని ఆన్సర్లు కూడా కరెక్టే రాశానని చెప్తూ వీసీని ఆశ్రయించడంతో వీసీ ఇంటర్వ్యూ కమిటీ చేశారు. తను రాసిన ఎగ్జామ్ పేపర్ ని మళ్ళీ ఒకసారి మూల్యాంకనం చేసే పరిస్థితి ఇవ్వడంతో ప్రస్తుతం ఆ యొక్క ఆన్సర్ షీట్ లోపల క్రాస్ చేసిన విషయాన్ని గుర్తించి ఇవాల్యుయేషన్ చేసినటువంటి ప్రొఫెసర్ పై చర్యలు తీసుకున్నారు. తనను పాస్ అవుతున్నట్లు కూడా ప్రకటన చేశారు. అయితే ఈ వ్యవహారంలో పూర్తిగా అక్కడ వీసీ కనుసన్న లోపల యూనివర్సిటీలో మూల్యాంకనంలో తప్పులు జరుగుతున్నాయి, వాల్యుయేషన్ పేరుతో అక్రమాలు జరుగుతున్నాయంటూ కూడా పలు ఆరోపణలు వచ్చాయి. దీంతో వెంటనే విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించారు. విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. ప్రస్తుతము ఏదైతే ఎగ్జామినేషన్ కంట్రోల్ ఉందో ఆ రూమ్ అంతా కూడా సీజ్ చేశారు. అక్కడ ఉన్నటువంటి ఆ హార్డ్ డిస్క్లు, అదేవిధంగా సాఫ్ట్ కాపీలు, హార్డ్ కాపీస్ అన్ని కూడా సీజ్ చేసి ప్రస్తుతం ఎంక్వైరీ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే సీఎం కూడా సీరియస్ కావడం, అసలు యూనివర్సిటీ లోపల ఏం జరుగుతుంది, పాలన అంతా గాడి తప్పింది, ఏం జరిగినా కూడా ఎవరిని ఉపేక్షించడంతో ఆయన సీరియస్ కావడంతో అనూహ్యంగా నందకుమార్ వీసీ రాజీనామా చేశారు. అయితే తనపై ఇంకా ఆరోపణలపై నిజాలు తెలియలేదు. కమిటీ కూడా పూర్తి స్థాయి లోపల తన నివేదిక కూడా ఇవ్వలేదు. ఇట్లాంటి పరిస్థితి లోపల వీసీ రాజీనామా చేయడం ఏంటనేది ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. గత 2 రోజుల క్రితమే వీసీ నందకుమార్ తన రాజీనామా పత్రాన్ని పంపినట్టు తెలుస్తుంది. ఛాన్సలర్ కు తన రాజీనామా పత్రాన్ని పంపారు. అయితే ప్రస్తుతం ఛాన్సలర్ గవర్నర్ వద్ద రాజీనామా లెటర్ ఉంది. దాన్ని ఆమోదిస్తారా లేకుంటే దానికి సంబంధించి వివరణ కోరుతారనేది కూడా చూడాల్సి అయితే ఉంది. ఏదేమైనా కూడా కాళోజీ యూనివర్సిటీకి గత 9 ఏళ్ల నుంచి కూడా పూర్తి స్థాయి లోపల అందులో అక్రమాలు జరుగుతున్నాయి, అక్కడ ప్రొఫెసర్లు ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా పలు ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఎంక్వైరీ జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల నార్కట్పల్లి ఉన్నటువంటి కామినేని మెడికల్ కాలేజ్ సంబంధించి హిమజ, అదేవిధంగా మరొక యువతికి సంబంధించి లైంగిక వేధింపులకు గురి చేశారు. వాళ్ళని కావాలని వాళ్ళ ఆన్సర్ షీట్లను అసలు డీకోడ్ చేసి ఆ యొక్క యూనివర్సిటీ ప్రొఫెసర్ల వద్దకు ఆన్సర్ షీట్లు వెళ్ళాయనేది ప్రస్తుతం ప్రధాన ఆరోపణ. సో ఇట్లాంటి వ్యవహారం ఎందుకు జరుగుతుంది, యూనివర్సిటీ కంట్రోల్ నుంచి ఎందుకు ఆన్సర్ స్క్రిప్ట్లు బయటకు వెళ్తున్నాయి, సో దీనిలో ఏం రాశారు, అందులో ఏం ఆన్సర్ స్టిక్ చేశారనే విషయాన్ని కూడా బయటకు ఎందుకు వెళ్తున్నాయని ఇక్కడ చాలా పెద్ద ప్రశ్న. సో దీనిపైనే పూర్తి దర్యాప్తు జరగాలి. కామినేని మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రొఫెసర్ల ఇన్వాల్వ్మెంట్ ఏంటి, వీసీ కింది స్థాయిలో పనిచేస్తున్నటువంటి కాలేజ్ యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్ల పాత్ర ఏందనే దానిపై పూర్తి స్థాయి లోపల ఎంక్వైరీ జరగాల్సింది. సో ఈ వివరాలన్నీ కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలంటూ సీఎం ఆదేశించే నేపథ్యంలో వీటన్నిటిపై సూపర్వైజ్ చేయాల్సినటువంటి వీసీ రాజీనామా చేస్తున్న లేఖను ఛాన్సలర్ పంపించడం అనేది ప్రస్తుతం ఒక హాట్ టాపిక్ గా అయితే మారింది. అయితే ఈ పూర్తి స్థాయి దర్యాప్తు జరిగిన తర్వాత నేను నిర్దోషిగా తేలుతానంటూ కూడా వీసీ కొంత ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ యొక్క మూల్యాంకన పేపర్లే కాదు, గత 2-3 ఏళ్ల నుంచి కూడా ఎప్పుడైతే పరీక్షలు జరుగుతాయో ఆ తర్వాత బ్లాంక్ పేపర్లు వదులుతున్నారు, ఆ తర్వాత వాల్యుయేషన్ సమయంలో వాటిలో ఆన్సర్లు రాస్తున్నారు అనేది కూడా ప్రధానంగా ఎంక్వైరీలో కొంత అనుమానం తలెత్తుతుంది. మరోవైపు విద్యార్థులను, వైద్య విద్య అభ్యసించిన విద్యార్థులపై లైంగిక వేధింపులు ప్రొఫెసర్లు పాల్పడుతున్నారు. వాళ్ళు వినకపోతే వాళ్ళను ఇవాల్యుయేషన్ చేసే సందర్భం లోపల ప్రొఫెసర్లతో ఫెయిల్ చేయిస్తూ వాళ్ళను వేధింపులకు గుర్తిస్తున్నందుకు కూడా ప్రధానంగా బయటపడుతుంది. సో వీటన్నిటిపై కూడా పూర్తి స్థాయి దర్యాప్తు జరిగితే అసలు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ లోపల ఏం జరుగుతుంది, ఇందులో కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఉన్నటువంటి ప్రొఫెసర్ల పాత్ర, వీసీ పాత్ర ఉందా అనే దానిపై పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం అయింది. ఇప్పటి వరకు వీసీ ఇచ్చిన రాజీనామాకు ఛాన్సలర్ అయితే ఆమోదం తెలపలేదు. పూర్తి నివేదిక వచ్చిన తర్వాత ఈ ఛాన్సలర్ ఏం నిర్ణయం తీసుకున్నారో చూడాల్సింది. మరోవైపు ప్రభుత్వం కూడా
ఈ వ్యవహారంపై సీరియస్ గా ఉన్న నేపథ్యం లోపల అటు కామినేని మెడికల్ కాలేజ్ తో పాటు కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కాలేజ్ హెల్త్ యూనివర్సిటీ జరుగుతున్న వివరాలపై పూర్తి స్థాయి సమగ్ర నివేదిక కావాలని కోవడంతో మరో 2-3 రోజుల్లో పూర్తి నివేదిక సీఎం వద్దకు చేరే అవకాశం ఉంది. తదుపరి చర్యలకు సీఎం ఆదేశానుసారం కూడా అధికార యంత్రాంగం ముందుకెళ్లే పరిస్థితి ఉంది. సో మొత్తానికి అసలు ఏం జరిగింది, ఆరోపణలు వాస్తవాలు అవాస్తవాలు ఎంత అనే విషయాలు కూడా మరో కొద్ది రోజుల్లో బయటపడే అవకాశం అయితే ఉంది రాధిక. థ్యాంక్ యూ వేణు.